హే గైస్ అందరికి, నేను మీ అఫ్టినాని. ఈరోజైతే అది చెస్ట్ వర్కౌట్ ఉంది. ఆ చెస్ట్ వర్కౌట్ నేను ఏమి చెస్ట్ వర్కౌట్ చేస్తానని చూపిస్తాం. ఆ వర్కౌట్ కూడా మేము పోయినసారి చెప్పిన మీ చెస్ట్ వర్కౌట్స్ మీరు యాడ్ చేసుకోండి. సూపర్ క్రేజీ ఉంటుంది. ఓకేనా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ షేర్. ఇప్పుడైతే మనం 145కి అయితే చేరుకున్నాం. 98 నుంచి 145 సబ్స్క్రైబర్స్ అయితే చేసుకున్నాం. సో ఇంకా ఫర్దర్గా నాకు ఇంకా సపోర్ట్ మీ నుంచి ఇంకా కావాలి. ఆ సపోర్ట్ మీరు అందిస్తారని నేను ఆశిస్తున్నా. ఉంటాం కదా. ఇప్పుడైతే మనం జిమ్కి పోతున్నాం. వచ్చాక తాగేసి వెళ్ళిపోదాం జిమ్కి. రోజు నాతో జిమ్కి వచ్చేటువంటి వాళ్ళ బర్త్డే ఉంది. కేక్ కటింగ్ ఉంటుంది సాయంత్రం. ఫుల్ ఫన్ ఉంటుంది. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరు వస్తారు. చూపిస్తా ఫన్ ఎట్లుంటుందో. యాజ్ యూజువల్గా మనం వార్మప్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఏ వర్కౌట్ చేసుకుని వార్మప్ అయితే మనం మెయిన్ ఫస్ట్ వార్మప్ అయితే పక్కన చేయాలి. మన చెస్ట్ వర్కౌట్ కాబట్టి షోల్డర్ ఇంజరీస్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో షోల్డర్ ఇంజరీస్ని రికవర్ చేసుకోవడానికి ఈ వేరియేషన్ చేయండి. జిమ్లో లైట్ వెయిట్ డంబుల్ తీసుకోండి, షోల్డర్స్ ఇట్లా ఇవ్వండి. షోల్డర్ ఇంజరీ ఎక్కువగా మనం చెస్ట్ చేసేటప్పుడు. సో అది ఫస్ట్ వచ్చేసి మనం పుష్ చేసి కొడతాం చెస్ట్లో. ఇది 4x10 కొట్టండి, ఎక్కువ కొట్టకండి. ఎందుకంటే మనం మళ్ళీ చెస్ట్ వర్కౌట్ చేయాలి కాబట్టి సైడ్ మల్స్ ఎక్కువ చేస్తే సైడ్ మల్స్ పెయిన్ అవుతాయి. సో ఫస్ట్ వేరియేషన్స్ మనం ఫ్లాట్ బెంచ్. చాలా మంది దూరం పట్టుకుంటారు. చాలా మంది అట్లా పట్టుకోకండి. వైడ్ పట్టుకుంటే అంత చెస్ట్ మీద మనకు అంత పడినట్టు అనిపించదు. సో ఎప్పుడైనా సరే ఆ గ్రిప్ ఉంటుంది కదా మనకు, లోపల బార్బెల్కి గ్రిప్ ఉంటుంది కదా, ఆ గ్రిప్ నుంచి థమ్ ఫింగర్ అంత గ్యాప్ తీసుకొని స్లోగా నిప్పిల్స్ దగ్గర తీసుకొని పుష్ చేయండి పైకి. నేను ఎలా అయితే చూస్తున్నా చూడండి, నిప్పిల్స్ దగ్గరికి రానివ్వాలి. మళ్ళీ పుష్ పైకి వదిలేటప్పుడు స్ట్రైట్ వదలద్దు. రాడ్ ఎప్పుడైనా బ్యాక్ వెళ్తూ ఉండాలి. రాడ్ స్లో వేయండి. వెయిట్ తక్కువ వేసుకోండి. నా వెయిట్ అయితే ఉంది కాబట్టి నేను అది వేసుకొని చేస్తున్నాను. ఇది 4 sets 10 reps కొట్టండి. మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్. ఇది ఎప్పుడైనా మనం ఈ వర్కౌట్ చేసేటప్పుడు చాలా మంది చేసింది ఏంటంటే, నేను లోపలికని కూర్చొని కొడుతుంటారు. లోపలికని కూర్చొని కొట్టద్దు. ఎప్పుడైనా మన హిప్ అనేది ముందుకు ఉండాలి, చెస్ట్ అనేది అప్ ఉండాలి. హ్యాండ్స్ అనేది ఎప్పుడైనా మనం స్ట్రైట్ చేయొద్దు. ఓన్లీ ట్రైసెప్ అప్పుడే హ్యాండ్స్ మొత్తం ట్రేస్ చేయాలి మనం ట్రైసెప్ వర్కౌట్ చేసేటప్పుడు. మిగతా వర్కౌట్స్ అనే హ్యాండ్స్ అనే ఆఫ్ ఉండాలి. హాఫ్ రెప్స్ కొడుతుండాలా. మళ్ళీ స్లోగా వదలాలా. చెస్ట్ ని స్లోగా లోపలికని మళ్ళీ ప్రెస్ చేసి చెస్ట్ ని టైట్ చేయాలి. అప్పర్ చెస్ట్ మన వర్కౌట్ ఇది 4x10 కొట్టండి. సూపర్ అంటే సూపర్ వస్తుంది. మీ వర్కౌట్ లేదు యాడ్ చేసుకోండి. మన యాజువల్గా థర్డ్ వేరియేషన్ వచ్చేసి బటర్ఫ్లైస్ లో వెయిట్ తక్కువ వేసుకోండి. వెయిట్ తక్కువ వేసుకొని కొట్టండి. చాలా అంటే చాలా బెస్ట్ వర్కౌట్ ఇది బటర్ఫ్లైస్ అనేది. చెస్ట్ ని మెల్లగా ఓపెన్ చేసి స్పీడ్గా పుష్ చేయండి. చెస్ట్ ని టైట్ చేయండి. 1 second హోల్డ్ చేయండి. 4 sets 10 reps కొట్టండి. స్లోగా కొట్టండి. వెయిట్ తక్కువ వేసుకొని కొట్టండి. రెప్ వెయిట్ ఎక్కువ చేసుకోండి. కానీ ఎంత మెల్లి కొడితే మనకు అంత మంచిగా పడుతుంది అన్నట్టు. సో ఎవ్రీ వర్కౌట్ అనేది మనం మెల్లిన ట్రైన్ చేయాలి. మైండ్ మజిల్ కనెక్షన్తో ట్రైన్ చేయాలి. స్పీడ్ కొడితే మన బాడీ రాదు. మెల్లి కొట్టాలి. మైండ్ మజిల్ కనెక్షన్ రావాలి. మనకి ఎట్లయితే బాడీ రావడానికి టైం పట్టిందో అలానే మనం వర్కౌట్ కూడా మెల్లిన కొట్టాలి. మన 4th వేరియేషన్ వచ్చేసి టేబుల్ ఫ్లైస్. ఇది చాలా మంది హ్యాండ్స్ ఎల్లెలను మొత్తం వైడ్ తీసుకొని కొడుతుంటారు. హ్యాండ్స్ అనేది వదిలేటప్పుడు చాలా వైడ్ తీసుకొని కొడుతుంటారు. అది అనమాట. అంత వైడ్ తీసుకోవద్దు. చెస్ట్ లోపలికనే తీసుకోవాలి. చెస్ట్ లోపలికనే తీసుకొని మళ్ళీ స్లో ఇది కూడా సేమ్ యాజ్ స్లోగా ఓపెన్ చేస్తూ ఫాస్ట్గా ప్రెస్ చేసి చెస్ట్ టైట్ చేయండి. ఈ వర్కౌట్ అయితే వర్కౌట్స్ ఉంటాయి. ఈ వర్కౌట్స్ యాడ్ చేసుకోండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. హలో గైస్, ఇప్పుడే వర్కౌట్ అయితే అయిపోయింది. వర్కౌట్ చెప్పినా మీకు బ్లాగ్లో బర్త్డే ఉంది అని వెళ్తున్నాం అని బయటికి. ఇప్పుడు వెళ్తున్నాం అని బర్త్డేకి చెప్పాడు. పోతున్నాం వాడి వినాక ఎన్నో కథ చేసి లేదా. వర్కౌట్ అయితే అయిపోయింది. మన చెస్ట్ పంపుని చూపిస్తా చూడండి.
చెస్ట్ వర్కౌట్ అయితే అయిపోయినాయి. చూపించిన ఆ వర్కౌట్స్ మీ వర్కౌట్ సెక్షన్ కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే వాడి బర్త్డేకి అయితే వెళ్తున్నాం. కేక్ కట్ చేపించి చలో వాడిని అయితే ఇంత నేను ఏవో బ్రో ముద్రం చేసుకుంటే కలిసి బర్త్డే బాయ్. गुंडू गुंडू साला मेरा बेटा పిల్లలు చదువుకోకుండా సింపుల్ రై అని ఆట ఆడుకుంటుండు బ్రో. ఇస్ ఇట్ గ్లామరస్? ఈరోజుకైతే బ్లాగ్ ఇంతే. మన లాస్ట్ డిన్నర్ మీల్ అయితే ఇదే. మావాడు బర్త్డే చేసుకున్న పార్టీ ఇచ్చేసిండు. ఇదే పార్టీ. బాగుంది రెస్టారెంట్ ఇది. కమలనాథ్లో ఉంది ద కొరియన్ క్యాబ్. డీటెయిల్స్ नहीं बताते. कोरियन रामेन बॉल्स ये कोरियन रामेन बॉल्स और डिश जो है यहाँ पे विंग्स, ये विंग्स, ओके ये जोल मोमोस, जोल मोमोस किधर फेमस है? ये फेमस ये फूड किधर का फेमस है? दार्जिलिंग, दार्जिलिंग. yeah. ओके अड्रेस बताओ भाई. एड्रेस बताओ. कोलकाता, सिलीगुड़ी, दार्जिलिंग. शॉप का एड्रेस भी शॉप का शॉप का एड्रेस है ये इसर बस स्टैंड से यहाँ पे ऑपोजिट में ये लेफ्ट साइड प्रोस्पेस. के पास ओके गूगल मैप में పింక్ చెప్పయ్యా ఇంకేమైనా అంతే. ఈరోజుకైతే ఫుడ్ బాగుంది చెప్పు. అయితే ఉంది బ్రో.